మెరుపు కలలు మెరుపు కలలు. ఏంటి సంయుకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మరి నాకు చెప్పలేదేంటి? ఏంటి సంయు ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు. నేను చెప్తాను సత్య. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సంయు మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఏంటి సంయు మెడలో బలవంతంగా తాళి కట్టాడా? ఎవడు వాడు? అసలెంత ధైర్యం వాడికి? వాడంతు చూస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మాకు హెల్ప్ చేయాలి సత్య. అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. ఎవరో బలవంతంగా తాళి కడితే దానికి విడాకులు ఎందుకంటే? వాడికి 4 తగిలించి పోలీస్ స్టేషన్లో పెట్టించక. అదంతా ఏం వద్దు, విడాకులు ఇప్పిస్తే చాలు. ఓకే ఆంటీ, ముందు మీరు అడిగినట్టు డివోర్స్ ఇప్పించిన తర్వాత వాడి సంగతి చూస్తాను. నేను వచ్చే వారం వస్తాను. రాగానే వారం రోజుల్లో డివోర్స్ వచ్చేలా చేస్తాను. ఇంత జరిగితే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి సంయు? నీకే కష్టం వచ్చినా నేనున్నాను. నువ్వేం బాధపడకు. నీకు డివోర్స్ ఇప్పించే బాధ్యత నాది, సరేనా? వస్తాను ఆంటీ. రాగానే డివోర్స్ విషయం చూద్దాం. అంటే సమిత్య మేడంకి వాసు సార్కి విడాకులు ఇప్పిస్తారా? వాళ్ళని దూరం చేయడానికి రెడీ అవుతున్నారా? వెంటనే వాసు సార్కి ఈ విషయం చెప్పాలి. సరే సంగీత, నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మ అడిగితే అక్క బయటికి వెళ్ళిందని చెప్పు. అమ్మ డివోర్స్ ఇప్పిస్తాను అంటే అక్క ఏం మాట్లాడడం లేదేంటి? నిజంగానే అక్క డివోర్స్ ఇస్తుందా? అమ్మా 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 అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా ఏదైతేనే చివరికి సౌందర్య జైలుకు వెళ్లకుండా అత్తారింటికి వెళ్ళింది. మా మామగారి కోరిక, మా ఆవిడ గారి ఆశయం రెండూ నెరవేరాయి. అక్కకు పెళ్లి చేసి పంపించి బాధ్యత తీర్చుకోవడం తెలుసు. అరే
తాళి కట్టిన భర్త నీకోసం చూస్తున్న ఎదురు చూపులు నీకు తెలీదు. ఇది అన్యాయం కదా. నీ చెవి నుండి జారి నా చేతికి చేరిన దీన్నే ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అలాంటిది అసలు నిన్నెలా చూసుకోవాలనుకుంటున్నానో నీకు అర్థం కావడం లేదా? అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. నేను పలకరిస్తే కోప్పడుతున్నావు. నీకు సాయంగా నీ పక్కన ఉండాలనుకుంటే అవసరం లేదు అని దూరం వెళ్ళిపోతున్నావు. నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను ఇష్టపడి నువ్వు నాకెప్పుడు దగ్గరవుతావు? నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో తాళి కట్టడం నీ దృష్టిలో నేను చేసిన పొరపాటే కావచ్చు. కానీ ఆ రాహుల్ లాంటి రాక్షసుడి నుంచి నిన్ను కాపాడడానికి అలాంటి పొరపాట్లు ఎన్నైనా చేస్తాను. నాకు నువ్వు బాగుండడం, సంతోషంగా ఉండడం కావాలి. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ అమ్మగారు మా కుటుంబం మీదున్న కోపంతో నా మీద ప్రేమని అర్థం చేసుకోకపోవడంలో అర్థం ఉంది. కానీ నా గురించి తెలిసిన నువ్వు కూడా నువ్వు నన్ను దూరం పెట్టి నీ మాటలతో నన్ను గాయపరుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది 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 అంటే అది ఇది నీదే. ఒకరోజు నీ చెవి నుండి నీకు తెలియకుండానే జారి పడితే నీ గుర్తుగా నా దగ్గర జాగ్రత్తగా దాచుకున్నాను. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సమయు మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ప్రతి పాత్రాయతలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈనాటి కథలో కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా. అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. త్యాగాలలో వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే.
సారీ, నీ జుంకలు నీకు ఇచ్చేస్తాను. ఒక ప్రేమ గెలవాలంటూ ఇంకో ప్రేమ ఓడాలంటూ రాసే విధిరాతే చూడు. ఐఎమ్ సారీ. నీ మనసులో ఉన్న ప్రేమ నాకు తెలుస్తున్నా. నువ్వు నన్ను ఎంతలా మిస్ అవుతున్నావో, నా కోసం ఎంతలా తాపత్రయపడుతున్నావో నాకన్నీ తెలుసు. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నిన్ను దూరం పెడుతున్నాను. కాదు కాదు, నిన్ను దూరం పెడుతున్నట్టు నేను నటిస్తున్నాను. అందరి ముందు నీ పైన కోపం చూపిస్తూ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెంత బాధపడుతున్నానో నా మనసుకి మాత్రం తెలుసు. నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో. నేను నిన్ను అర్థం చేసుకోగలను. అమ్మ ప్రేమ కోసం తపించిన నీకు ఒకేసారి అమ్మ ప్రేమ దొరికి అది కూడా నా ప్రేమను వదిలేస్తే తన ప్రేమ దొరుకుతుందని నీకు తెలిసినప్పుడు ఎవరైనా కన్న తల్లి ప్రేమనే కోరుకుంటారు. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్విప్పటికైనా ఓపెన్ అయ్యో. మనం ఇలాగే ఉంటూ అత్తయ్య మనసు మార్చడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు, కానీ నేను నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సింది సారీ కాదు. నువ్వు నాకు సారీ చెప్పడం కన్నా ఐ లవ్ యూ చెప్తే విని ఆనందిస్తాను. చెప్పు. నా వల్ల కాదు. నన్ను తిట్టడానికి మాత్రం బావురు కప్పల నోరేసుకుని పడిపోతావు. ప్రేమిస్తున్నాను అని చెప్పమంటే మాత్రం ఎక్కలేని సిగ్గు వస్తుందా నీకు? ఏది? ఎప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను బాధపడతాను. చెప్పు. చెప్తావా లేదా? సరే, నేను కళ్ళు మూసుకుంటాను. అప్పుడు ఐ లవ్ యూ చెప్పేసి. ఓకే ఓకే. సరే ఓకే. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. నాకేమీ కనిపించడం లేదు. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ఇంత నిశ్శబ్దంలో కేవలం ఐ లవ్ యూ వాసు అని నీ వాయిస్ మాత్రమే నన్ను తాకాలి. అది హక్ చేసుకుని చెప్తావో ఇంకెలా చెప్తావో నీ ఇష్టం. రెడీ? 1 2 3. నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసే నింగిని దాటి ఎగిరెనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే.
వాసు రే వాసు వాసు రే వాసు ఏమైందిరా రే ఏమైందంటే అలా పిచ్చి చూపులు చూస్తున్నావేంటి ఏమైంది అది అది అమ్మా అది అమ్మా అంటే అమ్మా అది సమయు కళ బాగున్నారా అత్తయ్య? లోపలికి రమ్మా పద రే ఏమైంది ఏం లేదమ్మా ఇంతకు ముందంతా కళ ఇది నిజం ఓ గాడ్ నిజమైతే బాగుండేది అవుతుందిలే ఏదో ఒక రోజు అవుతుంది ఎందుకు బాధపడుతున్నాను అని అడుగుతున్నావా? మీ ముగ్గురి విషయంలో నేనెన్ని కలలు కన్నాను. మీ పెళ్ళిళ్ళు ఎంత గొప్పగా చేయాలనుకున్నాను. చివరికి నా ప్రమేయం లేకుండానే మీ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. నిన్నొకడు ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకుంటే బలవంతంగా తాళి కట్టి ఒకడు సమయ జీవితాన్ని నాశనం చేశాడు. సౌందర్య విషయంలో నేనే దగ్గరుండి పోలీస్ స్టేషన్లో తాళి కట్టించాల్సి వచ్చింది. మీ నాన్న ఉన్నన్ని రోజులు ఎంతో వైభవంగా ఉన్న మన జీవితాలు ఆయన పోయిన క్షణం నుంచి తలకిందులైపోయాయి. ఆయనే ఉండుంటే ఇలా జరగనిచ్చేవారు కాదు. నేను కన్న తల్లిగా ఫెయిల్ అయ్యానా? మీ విషయాల్లో ఎలా జరిగినా సౌందర్య విషయంలో అయినా నేను బాధ్యతగా ఉండాలి. దానికి చేయవలసినవన్నీ చేయలేకపోయినా కనీసం బాధ్యతగా వెళ్ళి దాని ఒడి నింపి రిషికి సౌందర్యకి బట్టలు పెట్టి సారివ్వాలి.
అవును, ఇది మీ నాన్నగారి జ్ఞాపకం. నాకు మొదటిసారి తొడిగిన ఉంగరం. కానీ కొన్ని పరిస్థితుల్లో జ్ఞాపకాల కంటే బాధ్యతలు గొప్పవి. అందుకే దీన్ని మనం అమ్మేసి సౌందర్యకి సారి తీసుకుని వెళ్దాం. అవును, మనతో పాటు సంయుక్త కూడా వస్తే బాగుంటుంది. కానీ సంయుక్తని చూడగానే సౌందర్య గొడవ పెట్టుకుంటుంది, అవమానిస్తుంది. మనం వెళ్ళేది గొడవ కోసం కాదు. మనం వెళ్దాం, పద పద. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది సార్. ఏమైంది సీను? మీరు పిలిపించిన సంయుక్త మేడం ఫ్రెండ్ లాయర్ ఉన్నారు కదా, అవును. అతను ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భానుమతి అమ్మ గారు మీకు సంయుక్త మేడం గారికి విడాకులు ఇప్పించడానికి లాయర్తో మాట్లాడారు సార్.